ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. నిన్న 257గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇవాళ 354కి పడిపోయింది. ఒక్కరోజులోనే భారీగా పెరిగింది వాయు కాలుష్యం. 20 ప్రాంతాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ 411గా నమోదైంది. అలాగే వజీర్పురాలో 402, అశోక్ విహార్లో 386, జహంగీర్పురిలో 384, వివేక్ విమార్లో 358, చాందనీ చౌక్లో 336గా నమోదైంది ఎయిర్ క్వాలిటీ. గాలి కాలుష్యం పెరుగుతూ ఉండడంతో ఇళ్లు దాటి బయటకు రాలేకపోతున్నారు ఢిల్లీ ప్రజలు. ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, యశ్వతి, దీపావళి అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలనుకుంటారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. దీపావళి కోసం కాలుస్తున్నటువంటి పటాకులు కావచ్చు, లేదంటే ఇతర కాలుష్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవి ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీని మెల్లిమెల్లిగా గ్యాస్ ఛాంబర్ వైపు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సరాసరిన ఢిల్లీలో ఎయిర్ ఇండియా క్వాలిటీకి సంబంధించి, ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి మొత్తం కూడా 350 దాటింది. ఆనంద్ విహార్ లాంటి ప్రాంతంలోనైతే 417కు చేరింది. సో ఇటువంటి పరిస్థితులు ఉంటే రోడ్డుపైకి వచ్చి గాలి పీల్చుకోవాలంటేనే కష్టంగా మారుతుంది. అంతేకాదు వృద్ధులు, పిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మనం చూడొచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు డేలో అంటే 10 గంటల సమయంలోనే ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా పొగమంచు పేరుకుపోయినట్టుగా మొత్తం కాలుష్యం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే దగ్గరగా ఉన్నటువంటి భవనాలు కూడా మనకు ఏమాత్రం విజన్లోకి రావట్లేదు. పైగా ఏదైతే ఢిల్లీలో కీలక ప్రాంతమైనటువంటి రాష్ట్రపతి భవన్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లను మనం చూస్తున్నాము. ఎదురుగా ఉండేటటువంటి ఇండియా గేట్ అయితే ఇక్కడి నుంచి చూస్తే అసలు ఇండియా గేట్ అక్కడ ఉందా లేదా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా పొగ. ఈ పొగ వల్లనే ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఏ విధంగానైతే ఢిల్లీలో ఉన్నటువంటి 37 మానిటరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ 37 మానిటరింగ్ ప్లేసెస్లో 24 ప్లేసెస్ ఇప్పటికే వెరీ పూర్ కేటగిరీకి వెళ్ళిపోగా 20 ప్లేసెస్ అయితే అందులో మొత్తం రెడ్ జోన్లో ఉన్నాయి. అంటే రెడ్ జోన్ అంటే అక్కడ అత్యంత దారుణంగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈరోజు అసలైనటువంటి దీపావళి అంటే ఉదయం నుంచే పటాకులు పేల్చడం అనేది మొదలైంది. వాస్తవానికి దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నేళ్లుగా ఈ టపాకా సంబంధించి పేల్చొద్దు అనేటటువంటి ఒక రూల్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గ్రీన్ క్రాకర్స్ పేరుతో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం, పైగా పక్కనే ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి దొంగచాటుగా ఇక్కడికి ఏదైతే క్రాకర్స్ అన్ని తీసుకురావడం, వాటిని సాయంత్రానికల్లా మొత్తం పేల్చేయడం, అంటే దీనిపైన మానిటరింగ్ కూడా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటి మానిటరింగ్ అనేది కనిపించదు. పైగా దానికి తోడు ఈ పెరుగుతున్నటువంటి పొల్యూషన్, తగ్గుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, ఇవన్నీ కూడా దేశ రాజధాని ఢిల్లీని గ్యాస్ ఛాంబర్ గా మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.